వెల్కమ్ టు SV5 టీవీ న్యూస్. 34,000 కోట్లతో జగనన్న కాలనీలోని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. కాలనీలోని మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావచ్చాయని అధికారులు తెలిపారు. 3.03 లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. జూలై 10 కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రాజెక్ట్ అనేది ప్రపంచం దేశం మొత్తం మన వైపు చూస్తుంది. ప్రాజెక్టు అసలు ఇది కంప్లీట్ చేయగలుగుతారా, వీళ్ళని వీళ్ళు చేయగలుగుతారా అని. ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ద కంట్రీ. వాట్ వీ హావ్ డన్ నోబడీ ఎల్స్ హస్ డన్ ఇన్ ఎవర్ బిఫోర్. నోబడీ హస్ ఎవర్ డన్ ఎవర్ బిఫోర్. ఈదర్ దీస్ థింగ్స్ వుడ్ బికమ్ ద బిగ్గెస్ట్ స్లమ్స్ ఆర్ దే కుడ్ యాక్చువల్లీ బికమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియాస్ ఫర్ ఎ పూర్ మ్యాన్. దాంట్లో జరగాలనంటే స్లమ్స్ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియాస్ ఫర్ ద పూర్ మ్యాన్ కింద కన్వర్షన్ జరగాలనంటే మన సమాజ కర్మను అందరం కమిట్ కావాలి. సో 1-2 సార్లు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసుకోండి, 1-2 సార్లు దాన్ని చెకప్ చేసుకోండి, 1-2 సార్లు ప్రతి విషయంలోనూ ప్లానింగ్ జరగాల. సో అందరు కమిట్ కమ్మని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ప్రతి విషయానికి రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో తూర్పు గోదావరిలోని కర్ఫ్యూ ఉండడం వల్లే బోటింగ్ జూలై నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. విదేశీ పర్యాటకుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంచుతామని, అన్ని రాష్ట్రాల్లోనూ టూరిస్టుల కోసం మద్యం ఉంటుందని చెప్పారు. దీనిని తాము కొత్తగా ఏర్పాటు చేయలేదని, గతంలోనూ ఇది అమల్లో ఉందని తెలిపారు. పర్యాటక రంగ ప్రచారాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని అన్నారు. బ్లూబే హోటల్ కింద అభివృద్ధి చేయాలనేది, దానికి కూడా జీవో ఇవ్వటం, టెండర్ కూడా పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ హోటల్స్ మాకు సుమారు హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ ఈ 38 ఉన్నాయి స్టేట్ వైడ్ 13 జిల్లాల్లో కూడా. ఈ 13 జిల్లాల్లో కూడా మరి కరోనా టైంలో హోటల్స్ అన్ని మూసేసినా కూడా, రెస్టారెంట్స్ అన్ని మూసేసినా కూడా ఈ కోవిడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కోవిడ్ సెంటర్స్ ద్వారా మరి గత ఏడాది 58 కోట్ల రూపాయలు ఆర్జించడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ ఇయర్ 28 కోట్ల రూపాయలు కోవిడ్ సెంటర్స్ అందరికీ కూడా ఫుడ్ సప్లై చేసి ఆర్జించడం జరిగింది. దానివల్లే మాకు సుమారు రమేష్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, మరి మేము ఎవరు మా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ 1138 ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఎవరిని కూడా మేము తొలగించకుండా అందరికి కూడా మరి జీతాలు సకాలంలో చెల్లించడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక మేము బంగ్లాదేశ్ షిప్ని మరి ఒడ్డుకి రావడం, దాన్ని వాళ్ళు తీయలేకపోవడం జరిగింది. మేము ఆ పోర్ట్ అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే నెలలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బీజేపీ మండలాల ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దుబ్బాక కంటే 2 పనులు ఎక్కువే చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. బీజేపీలో కార్యకర్తగా, నాయకునిగా అంచెలంచెలుగా ఎదగడానికి ఉన్న అవకాశాలు ఇతర ఏ రాజకీయ పార్టీలో లేవని రఘునందన్ రావు అన్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వ అహంకారాన్ని మధ్య జరిగే ఎన్నికలని చెప్పేది ప్రకటించుకున్నామో, ఖచ్చితంగా ఇది గాయోద్యమే జరగబోతా ఉంది. ఇవాళ 20 ఏళ్ళుగా మనమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఎట్లా పనిచేసుకున్నామో, ఎట్లా గొప్పగా ముందుకు పోయినామో నేను మళ్ళీ వివరించి చెప్పాల్సిన అక్కడ లేదు. అదే సాంప్రదాయం, అదే ఒరవడి ఇవాళ కాషాయ జెండా కింద కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆ విజయ పరంపర ఇక్కడ కొనసాగబోతా ఉంది. ఇప్పటికే 50-55 రోజులుగా ఏం జరుగుతూ ఉందో
ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంత అధ్వానం ఉంటుందా, అన్యాయం ఉంటుందా అని చెప్పి అసహించుకుంటా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఇవాళ ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి, బాగారెడ్డి లాంటి గొప్ప పార్లమెంటరీ సాంప్రదాయాలను ఆచరించే వ్యక్తుల గురించి, రాజకీయాలు కొంచెం చిల్లరగా మారిపోయినని చెప్పి, చిల్లర వ్యక్తులు అని చెప్పి మాట్లాడేటువంటి మాటలు అది మనకు వర్తి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టుగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ క్యాపిటలిస్టులుగా మారారన్నారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే ఈటెల బీజేపీలోకి వెళ్లారని విమర్శించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. మరిపల్లిగూడెం గ్రామం నుంచి ఇవాళ ర్యాలీ స్టార్ట్. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇల్లంతకుంట మండల ప్రజల్ని కానీ, మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కానీ, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నియోజకవర్గంలో. వాళ్ళిద్దరూ కొట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగిరేబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మలుపు కాబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఊరికొస్తా, ప్రతి ఇంటికొస్తా, ప్రతి గడప తట్టుతా. ఒక్క అవకాశం కౌశిక్ అన్నకి ఇవ్వమని చెప్పి ప్రతి ఇంటి ప్రజల్ని అడుగుతా. ఇవాళ ఈటెల రాజేందర్ గారు గత 17 సంవత్సరాల నుంచి తనే శాసనసభ్యునిగా మరియు 7.5 సంవత్సరాల నుంచి తనే మంత్రిగా ఉన్నాడు. ఇవాళ తను ఏమేం పనులు చేసిండో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించమని అవకాశం ఇస్తే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకొని అవినీతి చేసి దొంగ బయటపడితే రాజీనామా చేసి ఇవాళ నా ఆత్మ గౌరవం అని చెప్పి ఎలక్షన్కి వస్తా ఉన్నాడు. రాజేందర్ అన్న, నేను అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే అని రాజీనామా చేసినవా? రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ వద్ద మూసీవాకులో కబ్జా జరుగుతున్న స్థలాన్ని రెవెన్యూ ఇరిగేషన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. మూసీ నదిలో కొందరు భూ బకాసురులు రాత్రికి రాత్రి మట్టిపోసి మూసీ నదిని మూసివేస్తుండగా ఈ విషయాన్ని స్థానికులు వెలుగులోకి తెచ్చారు. దాదాపు 100 కోట్ల విలువ చేసే మూసీ నది స్థలాన్ని పెద్ద బండరాళ్లు వేసి కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఈ సమాచారంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ తన సిబ్బందితో కలిసి మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూసీ నదిలో మట్టి పోసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసీ నది నుండి బండరాళ్లు మట్టిని జేసీబీ సాయంతో తొలగిస్తామని తెలిపారు. మూసీ రివర్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాలతి, రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్, డిఈ ఈ రాహుజా, ఈఈ బస్వరాజు, ఎస్సీ మల్లికార్జున, సర్వేయర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూసీ మేడం కూడా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ జాయింట్లీ ఇన్స్పెక్షన్ కూడా చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇది పూర్తిగా రివర్ బెడ్ లోనే ఎంక్రోచ్మెంట్ అనేది మట్టి పోయడం అనేది జరిగింది. సో అయితే మేడం గారితో నేను చెప్పడం ఏంటంటే, మేము ఒక రిపోర్ట్ ఇస్తాం మేడం, ఇక్కడ ఎవరో ఐడెంటిఫై కూడా చేస్తాం, వాళ్ళ మీద ఒక క్రిమినల్ కేసులు కూడా పెడతాం. అట్ ద సేమ్ టైం మట్టి పెద్ద ఎత్తున పోసారు కాబట్టి ఈ కార్నర్ లో నుంచి ఒక ఫెన్సింగ్ చేసేసి దీన్ని బ్యూటిఫికేషన్ కింద టేకప్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సాల్వ్ అవుతుందని చెప్పేసి మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. మేము కూడా రిపోర్ట్ ఇస్తున్నాము. మేడం గారు కూడా వాళ్ళ ఐఏ అఫీషియల్స్ తో పర్మిషన్ తీసుకొని ఏం చేస్తారనేది మేడం గారు చెప్తారు. ఇది ఒక్కరోజు పోసినప్పుడు మా వాళ్ళు వచ్చి అయితే ఆపుతున్నారు. లాక్డౌన్ అదనంగా పెట్టుకొని ఇది పోసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం పోసారు. అప్పుడు నేను ఆర్డీఓ మేడం కూడా వచ్చి ఆ షీట్లు నేను కూడా తీసేసాం. కొన్ని పిల్లర్లు ఏదో బాస్తే అవన్నీ కూడా కూలగొట్టడం అనేది జరిగింది. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడికి వచ్చాం. మీ సమక్షంలో చూస్తే తాళం వేస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇట్లానే వచ్చింది. బఫర్ అనేది ఇవాళ మొత్తం పూర్తిగా ఐడెంటిఫై అనేది చేస్తున్నాం. ఇవాళ రేపు ఒక 2-3 డేస్ పూర్తి. నేను నాయక్ అండి, చీఫ్ ఇంజనీర్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మా ఎస్సీ గారు మల్లికార్జున్ గారు, తర్వాత మా డిప్యూటీ కలెక్టర్ గారు మాలతి గారు,
తర్వాత మా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కళ్యాణ్ రావు ఇటీవల మృతి చెందారు. వాటి కుటుంబాన్ని ఎంపీ అరవింద్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్నపాల సూర్యనారాయణ, నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ స్రవంతి గోపిని, ఆర్మూర్ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయరెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. They are again working on the same craft. That's why I just got to know. మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషణ్ మృతిపై జిల్లా ఎస్పీ సునీల్ దత్ వివరాలు తెలిపారు. హరిభూషణ్ కు కరోనా సోకడంతో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మరణించినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. ఇంకా మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న పూల దేవేందర్ రెడ్డి, దామోదర్లకు కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో బెటాలియన్ సభ్యులుగా ఉన్న నందు, సోను, వెంకట్, శారద, అరుణ నడుమ ఇంకా మావోయిస్టు సీసీ మెంబర్స్ తదితరులకు కరోనా సోకినట్లు తెలిపారు. కానీ మావోయిస్టు కేంద్ర కమిటీ మాత్రం తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, కరోనా ఎవరికీ రాలేదని తప్పుడు సమాచారం తెలుపుతున్నారని తెలిపారు. 21st due to heart attack which is caused because he was suffering from corona. Other information about the Maoist leadership who are suffering from corona has already been given by us when we had arrested Sobarai. ఆ టైంలో కూడా మేము అందరి మావోయిస్ట్ లీడర్షిప్కి, మావోయిస్ట్ పార్టీలో ఎవరైనా కరోనా వ్యాధిలో సంక్రమించుకున్నారా వారికి లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్లో హరిభూషణ్ పేరు కూడా ఉంది. ఇన్ దట్ ఇన్ ఫర్దర్ information we have got the information that the Kunkati Venkat, Sharada, Mangli, Aruna, Nandu of tech team from battalion, Sonu company 2 commander of battalion, Idma company commander but 1st battalion, Mulla Devendra Reddy alias Mase and Damodar, the only leaders are suffering from corona. There are other Maoist party members also who are suffering from corona. In this regard, Maoist party leaders, CC members, Abhay, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 2 మందు పాత్రలను గాలింపు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఏఓబి మల్కాజ్గిరి ఒడంగో పోలీస్ స్టేషన్ పరిధిలోని జాజుపాలెం, కెందుగూడ వద్ద నిర్మాణం జరుగుతున్న రహదారిలో ఏర్పాటు చేసిన 2 టిఫిన్ ఐడిఈడీలను బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గాలింపులకు వస్తున్న ఆంధ్ర, ఒడిశా బలగాలను తుదముట్టడించడానికి నిర్మాణంలో ఉన్న రహదారి మావోయిస్టులు ఎంచుకుని 2 పాత్రలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలను పిలిపించి మందు పాత్రలను తొలగించారు. ఒక్కొక్క మందు పాత్ర 2.5 బరువు ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ కు చెందిన 4 మాజీ ముఖ్యమంత్రులు షాకూర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ఉమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మరో 10 మంది నేతలు హాజరయ్యారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నాటి నుంచి కాశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితిలో లేవు. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం దీనికి ఒక కారణం. అయితే జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర స్థాయి హోదా ఇస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టాయ్ కౌథన్ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి మార్కెట్ను సృష్టించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ అన్నారు. का आयोजन इसी भावना को मजबूत करता है।
इस टॉय के थॉन में हमारे बाल मित्रों से लेकर युवा साथियों, टीचर्स, स्टार्टअप्स और उद्यमियों ने भी बहुत उत्साह से हिस्सा लिया है। पहली बार ही 1,500 से ज्यादा टीमों का ग्रैंड फिनाले में शामिल होना, ये अपने आप में उज्जवल भविष्य के संकेत देता है। ये टॉयज और गेम्स के मामले में आत्मनिर्भर भारत अभियान को भी मजबूती देता है। इसमें कुछ साथियों के बहुत अच्छे आइडियाज भी उभर करके आगे आए हैं। अभी कुछ साथियों के साथ मुझे बातचीत करने का अवसर भी मिला। मैं इसके लिए फिर से एक बार बधाई देता हूं। साथियों, बीते 5-6 वर्षों में हैकाथॉन को देश की समस्याओं के समाधान का एक बड़ा प्लेटफॉर्म बनाया गया है। इसके पीछे की सोच है देश के सामर्थ्य को संगठित करना, उसे एक माध्यम देना। कोशिश ये है कि देश की चुनौतियां और समाधान से हमारे नौजवान का सीधा कनेक्ट हो। जब ये कनेक्ट मजबूत होता है तो हमारी युवा शक्ति की प्रतिभा भी सामने आती है और देश को बेहतर समाधान भी मिलते हैं। देश के पहले टॉयकेथॉन का मकसद भी यही है। मुझे याद है मैंने खिलौने ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరుకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావా కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. కేసులో తన వివరణ ఇచ్చారు. ప్రధాని ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మోదీ కమ్యూనిటీని మొత్తం అవమానించేలా ఉన్నాయంటూ 2019లో బీజేపీ సూరత్ ఎమ్మెల్యే పూర్ణేష్ పిటిషన్ వేశారు. తాజాగా ఆ కేసు విచారణ సందర్భంగా జూన్ 24న కోర్టు ముందు హాజరు కావాలంటూ రాహుల్ గాంధీని సూరత్ చీఫ్ జస్టిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. గూగుల్ తో కలిసి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రపంచ అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకుని రానున్నట్లు సంస్థ వెల్లడించింది. Co-developing a next-generation feature-rich but extremely affordable smartphone aimed at providing first-time internet access for 2G users. Today, I am pleased to announce that Google and Jio teams have jointly developed a truly breakthrough smartphone that we are calling JioPhone Next. JioPhone Next is a fully featured smartphone supporting the entire suite of applications from both Google and Jio, and as well as the Android Play Store, through which users will have access to the entire universe of Android apps. JioPhone Next is powered by an extremely optimized version of the Android operating system that has been jointly developed by Jio and Google, specially for the Indian market. While being ultra affordable, JioPhone Next is packed with cutting-edge features like voice assistant, automatic read aloud of screen text, language translation, smart camera with augmented reality filters, and much more. This is a testimony to a global technology giant and a national technology champion working together to make truly a breakthrough product that can be first introduced in India
and then taken to the rest of the world. Jio4 Next will be available in the market. నవీ ముంబైలో జియో ఇన్స్టిట్యూట్ స్థాపిస్తున్నట్లు వెల్లడించారు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ఈ విద్యా సంవత్సరం నుంచి జియో ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. జీవితకాల శిక్షణ, అత్యున్నత ఆవిష్కరణలకు జియో ఇన్స్టిట్యూట్ ఓ ప్రపంచ స్థాయి వేదికగా నిలుస్తుందని నీతా అంబానీ అభివర్ణించారు. కోవిడ్ తో పోరాడడానికి తమ రిలయన్స్ ఫౌండేషన్ 5 కార్యాచరణలు ప్రారంభించిందని నీతా అంబానీ వెల్లడించారు. Hours at a stretch, wearing full PPE kits, but never complained. They have compromised their own health and gone way beyond their call of duty. Dr. Tarang, Dr. Darshana, Dr. Vivek, Sister Aneta, Sister Agnes, Sister Kusum, brothers Chandrasekhar and Omkar, managers Akansha and Kumkum, Shivam, Vikas, Trinet, Mayank, Mayuri, and countless others. They became like friends and families for patients in COVID wards, caring for them, cheering for them, sometimes singing and dancing for them. Their bravery, their selflessness, and their large-heartedness is a tribute to humanity in its purest form. As a community, we owe each and every frontline warrior a huge debt. With folded hands, I salute their spirit of care and sacrifice. A big thank you on behalf of all of us. A heartfelt dhanyavad. Friends, in the early days of the lockdown, we launched Mission Anna Seva, our commitment to feed the needy, and we extended it to include cattle and stray animals. తెలంగాణలోని మారుమూల పల్లెకు చెందిన ఓ యువతి పాట మంత్రి కేటీఆర్ ను ఆకట్టుకుంది. సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్లు ఆమె పాటకు ముగ్ధులయ్యారు. మెదక్ జిల్లా నారంగి గ్రామానికి చెందిన శ్రావణి పాడిన జానపద గేయం వారందరినీ కట్టిపడేసింది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రే నారే రే నారే పల్లె మట్టి వాసననే స్వచ్ఛమైన మనుషునే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూలాది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేనా ఓ జో ఓ రే లారే రే లారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి SV5 TV న్యూస్.